దేవతలు శివుడి దగ్గరకు వచ్చి సహాయం కోరారు. ఆ సమయంలో శివుడు లోతైన ధ్యానంతో ఉండడంతో వెంటనే స్పందించలేదు. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆయన కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్లు భూమిపై పడినప్పుడు అక్కడ రుద్రాక్ష వృక్షాలు పుట్టాయని పురాణాల్లో చెప్తారు. శివుడి కన్నీళ్ల నుంచి పుట్టిన రుద్రాక్షలు ఎంతో పవిత్రమైనవిగా భావించబడతాయి. ఈ రుద్రాక్షల్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తి వల్ల భక్తులు శాంతి, ఆరోగ్యం, ఆనందం పొందుతారని విశ్వాసం. తర్వాత శివుడు త్రిపురాసురుడిని సంహరించి భూమిని తిరిగి శాంతియుతంగా మార్చాడని పురాణ కథనం. రుద్రాక్షలను ముఖాల సంఖ్య ఆధారంగా విభజిస్తారు. వీటిలో 14 రకాల రుద్రాక్షలుంటాయని చెప్తారు. ఒక్కో రుద్రాక్షకు ప్రత్యేక శక్తులుంటాయని నమ్ముతారు. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం, ప్రతి సోమవారం, ప్రదోష వ్రతాల సమయంలో రుద్రాక్ష ధరించడం శుభప్రదంగా భావించబడుతుంది. ఈ రుద్రాక్ష పండ్లు శివలింగ పూజలో ముఖ్య భాగంగా నిలుస్తాయి. శివుడి పూజకు మాత్రమే కాకుండా భక్తుల ఆధ్యాత్మిక జీవనంలో అద్భుతమైన మార్గదర్శకంగా ఉంటాయి. శివుడి ఆశీర్వాదంతో రుద్రాక్షలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని నమ్మకం. దీనిలోని రసాయన పదార్థాలు శరీరానికి ఆరోగ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరిచి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఆందోళన తగ్గించి నిద్రను సరిచేసుకోవడంలో సహాయపడతాయి. రుద్రాక్ష ధరించిన వారు తమలో శక్తిని, ధైర్యాన్ని పొందుతారని, శివుడి దీవెనలు వారి జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయని భావిస్తారు. ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దారితీసే ఒక పవిత్ర సాధనం రుద్రాక్షలు శివభక్తులకే కాదు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి మేలు చేస్తాయి. శివుడి శక్తిని పొందాలనుకునే వారికి రుద్రాక్ష ఒక అమూల్యమైన సంపద.